ఆయిల్ వేస్తున్నాను. చాలా పడుతుంది, ఆయిల్ కాగుతుంది కదా. ఇప్పుడు మసాలా దినుసులు చూడండి వేసుకున్నాము. చూడండి ఇవన్నీ వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాం. చూడండి ఆనియన్స్ వేగుతున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నామా. ఆనియన్స్ ఎర్రగా వేగాలి. పచ్చిమిర్చి వేయాలి. బాగా రెడ్గా వేగాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి ఆనియన్స్ వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేస్తున్నాము. అల్లం పేస్ట్ వేగుతుంది. అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు చూడండి టమాటాలు, కట్ చేసిన టమాటాలు వేద్దాం. టమాటాలు బాగా మగ్గుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేద్దామా. చూడండి కొత్తిమీర, పుదీనా. ఇవి వేగిపోయిన తర్వాత చికెన్ వేద్దాం ఫ్రెండ్స్. వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. కిలో చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. నేను వాటర్లో సాల్ట్, పసుపు వేసి గంట సేపు నానబెట్టాను ఫ్రెండ్స్. నానబెట్టిన తర్వాత చికెన్ కడుక్కొని ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఉడుకుతుంది కదా. ఇప్పుడు పెరుగు 1 కప్పు పెరుగు వేద్దాం ఫ్రెండ్స్. పెరుగు 1 కప్పు. చూడండి ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేద్దాం ఫ్రెండ్స్. గరం మసాలా వేసి బాగా కలిపి, చూడండి కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉడుకుతుంది కదా. ఇప్పుడు ధనియాల పొడి వేద్దాం ఫ్రెండ్స్. ఇది నేను ఆడిచ్చిన ధనియాల పొడి ఫ్రెండ్స్. ధనియాలు తెచ్చి వేయించి ఎండకేసి పొడి చేసినాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చికెన్ బాగా ఉడుకుతుంది కదా. నేను వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి వాటర్ వేస్తున్నాను. ఎంత రైస్ తీసుకుంటామో, ఎన్ని కప్పులు రైస్ తీసుకుంటే అన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కిలో రైస్ తీసుకున్నాను, కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కిలో రైస్ కొలిసింటే మా గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వచ్చాయి ఫ్రెండ్స్. దానికోసం 2 గ్లాసులు రైస్ అయితే 4 గ్లాసులు వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఇంకా చికెన్ ఇట్లా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది బాగా ఎసురు బాగా మరిగిపోయిన తర్వాత మనం కొద్దిసేపు ఉన్నాక రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, రైస్ అవి వేసేస్తే బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం. నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్ మరుగుతుంది కదా. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము. చూడండి రైస్ వేస్తున్నా. ఉప్పు అన్నీ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ వేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఉండండి. చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ 10 నిమిషాలు ఉంటే రైస్ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్. చూడండి రైస్ మనం మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, మూత పెట్టుకుంటే ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్. బాగుంది కదా, రెడీ అయిపోయింది. ఓకే, సర్వ్ చేసుకున్నామా. చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దాంట్లో కాంబినేషన్ దహి చట్నీ అంటే పెరుగు పచ్చడి, అలాగే చికెను. నేను అది ఫ్లవర్ కట్ చేసి పెట్టాను చూడండి, క్యారెట్. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.